ఇక నుంచి ఆదివారపు ఆరాధనలు జరగవు. మరలా చెప్తున్నాను మరొకసారి, గోరింట్ల నుంచి అబ్రహామున దగ్గర నుంచి పెట్టమని కౌరు వచ్చేంత వరకు ఆదివారపు ఆరాధనలు నిలిపివేయడం జరుగుతుంది. ఈ ఆదివారపు ఆరాధనతో ఒక్క 10 మందికి మాత్రమే ఈ మందిరంలో అనుమతి. ఒక వారం వచ్చిన వాళ్ళు మరలా రారు. సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు తప్ప మిగిలిన వారు మాత్రం రారు. మేము బైబిల్ చదువుతామంటే రావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఏముండవు. బాగా ఆలకించండి. ప్రతిరోజు యూట్యూబ్లో మన పెద్దలు వాక్యాన్ని అందిస్తున్నారు. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఎప్పుడు ఎవరికి ఏం జరిగిద్దో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. అపాయకరమైన రోజుల్లో, ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం. నిజంగా బైబిల్ చరిత్రలు ఇలా రాయబడి ఉంటుంది, చదవండి కావాలితే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఆ రోజు ఐగుప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చే ముందు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళే ముందు తెగులు వచ్చాయి, సంహారం వచ్చింది, ఎన్నో ఇబ్బందులు జరిగాయి. ఆ తర్వాతనే ఇశ్రాయేలు ప్రజలు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వచ్చినట్లు రాయబడి ఉంది. మత్తయి సువార్తమానంలో యేసు ప్రభు వారు కూడా నా రాకడ దినాల్లో కరువులు, భూకంపాలు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు జరుగుతాయని ఆయన రాశాడు. నిజంగా ఈ భూమి మీద ప్రభు రాకడకి సంబంధించిన అనేక సిద్ధపాట్లు జరిగిపోతున్నాయి. నీవు గుర్తుపడితే, నేను గుర్తుపడితే ధన్యులం మనం. సమయాన్ని పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు రాకడ దినములు అతి సమీపమైపోయాయి కనుక ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుందరు గాక. ఆమేన్, ఆమేన్. బాగా వినండి పాస్టర్ గారు. మరి మేము ప్రతి వారం రావాలనుకుంటున్నాం అని అనుకుంటే ప్రతి వారం రావటానికి వీలు పడదు. ఒకవేళ ఈ మందిరంలో జరిగే ఆరాధన మీరు ఒకవేళ దూరాన సమీపాన్ని ఉండి కూడా వీక్షించి ఆరాధనలో పాల్పొందులు పొందాలి అని అనుకుంటే ఫేస్బుక్లో బుజ్జి శ్యామ్ సామర్ల అనే ఐడి కొడితే ఫేస్బుక్లో దేవుని వాక్యం మీకు వినబడిద్ది. ఆ తర్వాత ప్రతిరోజు ఆదివారం జరుగుతున్న ఆరాధన సాయంత్రం 5 గంటల తర్వాత యూట్యూబ్లోకి వాక్యం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఒకవేళ యూట్యూబ్ ఉన్నవాళ్ళు చూడాలని అనుకుంటే పాస్టర్ శామ్యుయల్ సామర్ల అని కొడితే దాంట్లో వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. వ్యర్థమైన విషయాలు ఎన్నోసార్లు మనం ఇతరులకి షేర్ చేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభు రాకడ దినములు అతి సమీపం అయిపోయాయి. ఈ విషయాన్ని గమనించండి. శనివారం అయితే ప్రార్థన జరగదు, ఆదివారం మాత్రమే ప్రార్థన జరుగుతుంది. సిద్ధపడండి. ప్రతి ఆదివారం 8 గంటలకి లేకపోతే 9 గంటలకి ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 8 లేకపోతే 9 గంటలకి ఈ సమయంలో ఈ మందిరంలో జరిగే ఆరాధన లైవ్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. రాని వాళ్ళకి తెలియపరచండి. ప్రభు కృప మీ అందరికీ తోడయ్యును గాక. ఆమేన్, ఆమేన్. కొంతమంది విశ్వాసులు అడిగారు, అన్నా మరి మేము రాలేకపోతున్నాం, మా హృదయపూర్వకమైన కానుకలు మేము మీకు పంపించాలి కదా అని అడిగితే, దానికి కూడా చేత్తో తీసుకుంటే కరోనా ఈ పరిస్థితులు కాబట్టి, ప్రభావం కాబట్టి ఫోన్పే, గూగుల్ పే కిషోర్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని కూడా గమనించండి. నా ఫోన్ నెంబర్ కొడితే 9704702236 ఆ నెంబర్కి ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే 2 ఉన్నాయి. ఒకవేళ మీ హృదయపూర్వకమైన కానుకలు ఏదన్నా పంపించాలనుకుంటే ఆ నెంబర్కి పంపించవచ్చు. ఆ తర్వాత ఏదైనా ప్రార్థన విషయాలు ఉంటే వాట్సాప్లో తెలియపరచడం జరుగుతుంది. మీ ఇంటికాడ ఉండి మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప మనందరికీ తోడైయును గాక. శబ్దం గట్టికి చేతులెత్తి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టికి చేతులెత్తి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచం మీద పడుకుంటే లేవబుద్ధి కావట్లేదు, కింద పడుకుంటే ఏదో పోయింది చెవులోకి. 3 రోజుల నుంచి భయంకరమైన నొప్పి. ఇంకా తగ్గిద్ది అని అనుకుంటే అదేమో తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇక బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట
ఈ ప్రార్థన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? మన వాళ్ళందరూ వాట్సాప్ నిండా అయ్యాయి. వాళ్ళ అమ్మగారిని పెట్టుకుని ఫోటోలు దిగి మంచిది. కొంతమంది వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ పిన్నుల్ని, వాళ్ళ తెలిసిన వాళ్ళని అందరిని పెట్టుకుని ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టారు. ఇక నాకు అనిపించింది, సరే వాళ్ళందరూ తల్లులను పెట్టారు కదా, మనం మోగజీవాలను పెడదామని నేను ఒకటి జంతువులకు ఉండే ప్రేమను కూడా పెట్టాను. మోగజీవాలు కూడా పాపం, వాటికి కూడా అమ్మ నాన్న ఉంటారు కదా పాపం. నిజంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ ఇలా కాకపోతే, కరోనా గనక లేకపోతే, ఈరోజుని చాలామంది చక్కగా సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చి చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాటన్నిటికీ ఈరోజు చాలామంది దూరమై ఉన్నారు. కానీ వాక్యం ద్వారా ప్రతి వారితో యేసయ్య ఈ పూట మాట్లాడును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఇక నిర్గమాకాండం నిర్గమాకాండం 'ఆ వాక్యాన్ని చదువు విందాం. నిర్గమాకాండం ఎక్కడ మాట? తల్లిదండ్రుల్ని సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడని ఉంటుంది కదా. ఆ మాట చదవండి ఒకసారి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మరలా చదువు. నీ దేవుడైన యెహోవా. నిర్గమాకాండం 20 వాక్యం. నిర్గమాకాండం 20 వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మరలా చదువన్నా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఉంటుంది, నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉంటావు అనే మాట ఉంటుంది. చదవండి ఒకసారి. ఎక్కడమ్మా మాట? 6వ అధ్యాయం చదువు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద నోట్ చేయండి దీర్ఘాయుష్వంతుడు అయిపోతావు. మరలా చదువమ్మా మాట. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్ నీవు పొందుకుంటావు, నీకు ఎలాంటి అపాయము ఆపద సంభవించదు. తలలు పైకెత్తిన మాటలు బాగా వినండి. ఈ ప్రసంగానికి అమ్మ అని పెట్టుకోండి. ఈ ప్రసంగానికి అమ్మ అని పెట్టుకోండి. నిజంగా ఎవరు వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానిస్తారో, ఎవరు వాళ్ళకిచ్చిన తల్లిదండ్రుల్ని గణపరుస్తారో, ఎవరు వాళ్ళకిచ్చిన జన్మనిచ్చిన అమ్మని నాన్నని గణపరుస్తారో వాళ్ళని దేవుడు దీర్ఘాయుష్వంతులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉందంటే ఒక వ్యక్తికి
జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉంది ఒక మనిషికి భూమి మీద అంటే ఆ పాత్ర చాలా విలువైనది. తల్లి పాత్ర చాలా విలువైనది. ఒక మనిషి భూమి మీదకి రావాలన్నా, ఒక మనిషి ఎదిగి గొప్పవాడవ్వాలన్నా, ఒక మనిషి ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిలోనికి రావాలన్నా తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఈ తల్లిని ఎవరైతే సన్మానిస్తారో, తల్లిని ఎవరైతే గణపరుస్తారో, తల్లిదండ్రులని ఎవరైతే ప్రేమించి విలువను వాళ్ళకి ఇస్తారో, ఎవరైతే తల్లిని తండ్రిని గణపరుస్తారో వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయువును కలుగు చేయునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకపోతే నువ్వు ఒకటి నోట్ చేసుకోవాలి, నీకు దీర్ఘాయు అంటే నువ్వు బ్రతికే రోజులు తక్కువైపోతాయి. దీర్ఘాయుష్ అంటే అదే కదా. నీవు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ సన్మానించకపోతే, నీ తల్లిని నీవు ప్రేమించకపోతే, గణపరచకపోతే ఆయుష్ తక్కువైపోయింది. ఎక్కువ కాలం మనం బతకలేం. ఇది నేను అంటున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు కదా ఆయన, నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ సన్మానించాలి. అంటే సన్మానించడం అంటే ప్రతి విషయంలో, ఒకటి కాదు సన్మానించడం అంటే. కొంతమంది అన్నం పెడతారు కానీ ప్రేమగా మాట్లాడలేరు, కొంతమంది ప్రేమగా మాట్లాడగలరు కానీ అన్నం పెట్టలేని దయనీయమైన పరిస్థితి. కొంతమంది ఏదైనా చేయగలరు కానీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది అన్ని ఇవ్వగలరు కానీ అమ్మా నాన్నలతో సమయాన్ని గడపరు. కానీ దేవుని వాక్యం అంటుంది, అన్ని విషయాలలో ఒకడు తండ్రిని తల్లిని సన్మానించి, అంటే ప్రతిదీ భూమి మీద బ్రతికున్నప్పుడు ఒకటి దేవుడు, ఆ తర్వాత తల్లిదండ్రులు. అన్ని విషయాల్లో ఎవరు తల్లిదండ్రుల్ని సన్మానిస్తారో గణపరుస్తారో వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయుష్ని కలుగు చేయునుగాక, ఆరోగ్యాన్ని ఆయుష్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. చూడండి, రాను 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 కాలం మారిపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మీరు ప్రారంభించి 30వ అధ్యాయం వరకు చదివితే దేవుడు కొంతమందికి ఆయుష్ కాలాన్ని నియమించాడు. ప్రారంభం 2, 3, 4, 5, 6, 7 వాక్యాల్లో ఒక్కొక్కరు కొన్ని వందల సంవత్సరములు బ్రతికారు. కొన్ని వందల సంవత్సరములు బ్రతికి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆయుష్ని కాపాడుకుని ఎంతో కాలం మంచిగా బ్రతికారు. ఈ 30వ అధ్యాయం దగ్గర నుంచి మనిషి ఆయుష్ తరిగిపోతూ వచ్చింది. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ మనసు, వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చబడి ఎప్పుడైతే బాబేలు గోపురం కట్టాలని నిర్ణయానికి వచ్చారో, ఆకాశాన్ని అంటే అంత శిఖరాన్ని కట్టాలని ఎప్పుడైతే దురాలోచనతో తన జీవితాన్ని ప్రారంభించారో దేవుడు ఆయుష్ దినాలు తగ్గిస్తూ వచ్చాడు. ఆ తర్వాత రాను రాను తల్లిదండ్రులకి విలువ ఇవ్వని కారణాన్ని బట్టి కీర్తన దగ్గరికి వచ్చేపాటికి ఒక మనిషి బ్రతికితే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. మరలా అంటాడు దుఃఖము, ఆయాసం, ప్రయాస. రాను రాను మనిషి యొక్క ఆయుష్ తరిగిపోతూ వచ్చింది. ఈరోజు మనిషి 50 సంవత్సరాలు బ్రతికితే చాలు అని అనుకుంటున్నాడు ఈరోజు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల్ని సన్మానించకపోతే దేవుని వాక్యమే చెప్తుంది వాళ్ళకి ఆయుష్ తరిగిపోయింది. పాత నిబంధనలో ఉన్నప్పుడు మీరు గమనించండి, కావాలితే చదవండి. తల్లిదండ్రుల్ని ప్రతిరోజు సన్మానించేవాడు. వాళ్ళ అమ్మ ఏది చెప్తే అదే, వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే, వాళ్ళ కుటుంబంలో ఎవరు ఏది చెప్తే అదే వినేవాళ్ళు. కనుక వాళ్ళు ఆరోగ్యవంతులుగా, ఆయుష్ కలిగిన వాళ్ళుగా, క్షేమం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఈ పూట దూరాన సమీపాన ఈ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ సిద్ధులుగా కూర్చుని దేవుని వాక్యం వినుచున్న దేవుని ప్రియులారా,
మీరు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులు మీరు సన్మానించి చూడండి. నా దేవుడు దీర్ఘాయుష్యుడు కలుగు చేయును గాక. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా సిలువ మాను ఎక్కి చంపబడేటప్పుడు కూడా నా పని అయిపోయింది, నేను ఈ లోకానికి వచ్చాను, సిలువ మీదకి ఎక్కాను, మానవారి కొరకు చచ్చిపోయాను అని తన దేహాన్ని తండ్రికి అప్పగించలా. చనిపోయే చివరి క్షణంలో కూడా తన తల్లి బాధ్యతని ఒక శిష్యుడికి అప్పగించి, అయ్యా ఇదిగో ఈమెమి తల్లి, ఆమెతో అంటున్నాడు, అమ్మా ఇతడే నీ కుమారుడు. 7 మాటలతో ఒక మాట కదా, ఇతడు నీ కుమారుడు అంటే ఒక బాధ్యతని అప్పగించి మాదిరి చూపించి యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే మాదిరిలో నీ ఉండి చూడు, నా దేవుడు నీకు దీర్ఘాయువును కలుగు చేయును గాక, ఆయుష్ను అనుగ్రహించును గాక, క్షేమాన్ని కలుగు చేయును గాక. అనేక సంవత్సరములు పిల్లలు నీవు చూచున్నట్లుగా నీ ఆయుష్ దినాల్ని ప్రభు పెంచును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చెప్తుంటే వాళ్ళ ప్రేమను గుర్తించలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. బాగా వినండి, తల్లి పాత్ర చాలా విలువైంది. ఒక తల్లి విలువ ఒక స్త్రీకి, ఒక ఆడపిల్లకి తెలియాలంటే, ఒక తల్లి ప్రేమ విలువ ఒక ఆడపిల్లకి తెలియాలంటే, లేకపోతే ఒక తండ్రి ప్రేమ ఒక మగ పిల్లవాడికి తెలియాలంటే కొంచెం కాలం పట్టింది. తల్లి ప్రేమ తన కుమార్తెకు పెళ్ళైన తర్వాత, తన కుమార్తెకి పెళ్ళైన తర్వాత, తన గర్భమును ధరించిన తర్వాత, ప్రసవించే దినాలకి నొప్పులు పడుతుంది కదా, ఆ సమయంలో, ఆ తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళని శుభ్రం చేసే పని, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే పని, వాళ్ళు అడిగినది ఏదైనా ఇచ్చే ఆ సమయం వచ్చింది కదా, అప్పుడు వాళ్ళ అమ్మ ప్రేమ తెలుస్తుంది. నా మాటలు బాగా వినండి. ఒక తల్లి ప్రేమ యవన వయసులో ఉన్నప్పుడు ఏ కూతురికి గుర్తురాదు. యవన వయసులో ఉన్నప్పుడు ఒక తండ్రి ప్రేమ కూడా ఏ కొడుక్కి గుర్తురాదు. ఒకవేళ గుర్తొచ్చి గనక నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానిస్తూ ఉంటే నీ దినములను దేవుడు పెంచును గాక. నీ అంత అదృష్టవంతుడు మరొకడు లేడంతే. ఒక స్త్రీకి తల్లి ప్రేమ తెలియాలంటే ఆ స్త్రీకి పెళ్ళవ్వాలి, గర్భం ధరించాలి, బిడ్డకి జన్మనివ్వాలి, ఆ బిడ్డని శుభ్రం చేసి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి, ఒక స్త్రీకి, పెళ్ళైన ఒక అమ్మాయికి తల్లి విలువ తెలుస్తుంది. కానీ తండ్రి విలువ కూడా ఒక కొడుక్కి తెలియాలంటే, తండ్రి విలువ ఒక కొడుక్కి తెలియాలంటే, తండ్రి విలువ ఒక కుమారుడికి తెలియాలంటే, ఆ కుమారుడు ఎదిగి వాడు పెద్దోడై వాడికి పెళ్ళయ్యి ఆ తర్వాత సంపాదించిన సంపాదన పోగొట్టుకున్నప్పుడు కన్న కొడుకో కన్న కూతురో తిరగబడినప్పుడు అప్పుడు కొడుక్కి తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. ఈలోపు తండ్రి ప్రేమ ఎంతమందికి మనం ఎన్నిసార్లు చెప్పినా సరే అప్పుడు మాత్రమే వింటారు తప్ప ఆ తర్వాత ఆ ప్రేమను గుర్తించలేరు. ఒక తండ్రి ప్రేమ తెలియాలన్నా, ఒక తల్లి ప్రేమ తెలియాలన్నా వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు తెలుసుకున్నావు అనుకో, వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోకమునిపే కనుక వాళ్ళ ప్రేమను కనుక నువ్వు తెలుసుకున్నావు అనుకో, నా దేవుడు నిన్ను దీర్ఘాయుష్వంతుడిగా మార్చును గాక. నీకు అర్థం అవటానికి చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు చిరంజీవి కోడలు ఉంది, ఉపాసన ఇది ఉంది కదా అమ్మాయి పేరు, చిరంజీవి కోడలు రామ్ చరణ్ వాళ్ళ భార్య. మీకు అర్థమవుతుందని నా మాట? వాళ్ళ భార్య ఉంది కదా, ఇంతవరకు పిల్లలను కనలా. స్టేట్మెంట్లో వాట్సాప్లో పంపిస్తే నేను అవన్నీ చూసా. ఎందుకు పిల్లలకు కనట్లేదు అని ఆమెని ఫోర్స్ చేసి ఇంట్లో అడుగుతూ ఉంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను కనుక పిల్లలకంటే నా అందం, ఈరోజున్న అందం పిల్లలు పుట్టినాక నాకు ఈ అందం ఉండదు, అందం తరిగిపోయింది కనుక ఇప్పుడు నేను పిల్లలకు అన్నం, కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలకు అంట. మీ అందరికి అర్థమవుతుందా నేను చెప్పే మాట? దాంట్లో రాస్తేనే చెప్తున్నా, ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా జీవితంలో చాలా విలువైన పాత్ర ఏదైనా ఉందంటే అది అమ్మ పాత్ర.
ఎందుకు అమ్మ పాత్ర విలువైంది అంటున్నానంటే, ఈరోజు నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే దానికి కారణం మీ అమ్మ యొక్క త్యాగమే. మీ అమ్మగారు మీ నాన్నగారు చేసిన త్యాగాన్ని బట్టి నీవింత అందంగా ఉన్నావు, నీవింత క్షేమంగా ఉన్నావు, నువ్వింత కాపుదలతో ఉన్నావు. ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మగారికి పెద్ద ఆపరేషన్ ఏదో చేశారంట, వెన్నుపూసకి ఇంజెక్షన్ చేస్తారు కదా, తెలుసు కదా మీకు, స్త్రీలారు తెలుసుగా. అప్పుడప్పుడు మా అమ్మ ఏడుస్తా బాధపడతా చేయి పట్టుకుని వెనకాల చేయి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అమ్మ పాత్ర గొప్పది భూమి మీద, ప్రపంచంలో అమ్మ పాత్ర ఎందుకు గొప్పదంటే, నేను ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా అమ్మ ఒక్కటే. నేను ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలి అని కోరుకునే ఉన్నతమైన వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అయితే, ఆ తర్వాత ఈ భూమి మీద నీకు కనబడుతున్న గొప్ప మనుషులు మనం చాలా చోట్ల అక్కడెక్కడ ఎతుకుతూ ఉంటాం. మన స్నేహితుల కోసం, మన స్నేహితురాల కోసం, లేకపోతే వ్యర్థమైన వ్యక్తుల కోసం ఎక్కడెక్కడికో పోయి వెతుక్కుంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీ ఇంట్లో నీ కొరకు త్యాగం చేసిన నీ తల్లిని నువ్వు ప్రేమించి చూడు, నా దేవుడు నిన్ను దీర్ఘాయుష్వంతుడిగా మార్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా ఒకరోజు వాళ్ళ భార్య ఇలా అడిగిందంట, నేనంటే ఇష్టమా నీకు, మీ అమ్మంటే ఇష్టమా అని. వాళ్ళ భార్య అడిగిందంట, నేనంటే ఇష్టమా లేకపోతే మీ అమ్మంటే ఇష్టమా అని. 2 సార్లు చెప్పాడు, మా అమ్మంటే నాకు ప్రాణం, నువ్వంటే ఇష్టం మాత్రమే, మా అమ్మంటే ప్రాణం. ఆ తర్వాత మరలా విసికించి అడిగి కొంచెం గొడవలు వచ్చి ఇంట్లో యథార్థంగా జరిగిన సంగతి ఇది. గొడవ వచ్చి ఆ తర్వాత తన భార్యకి ఏదో ఉన్నట్లు గుండి ఆరోగ్యం బాగాకపోతే వాళ్ళ భార్య ఇలా అడిగిందంట, నేను ఏది అడిగినా సరే చేస్తావా నువ్వు, నేను ఏది అడిగినా చేస్తావా అని అడిగితే, నువ్వు ఏది అడిగినా చేస్తాను నీకోసం, నువ్వు ఏదైనా అడిగి చూడు, చేయకపోతే అప్పుడు అడుగు అని అంటే ఆమె ఒట్టేయించుకుందంట వాడితో, ఒట్టేయని. వాడు ఒట్టు కూడా వేశాడు. ఆమె అడిగిందంట, మీ అమ్మగారి గుండెకాయ కావాలి నాకు, మీ అమ్మగారి గుండెకాయ కావాలి నాకు. ఎవరు అడిగింది? భార్య అడిగింది భర్తని. అదే నేనే కనుక పక్కనుంటే రోకలు పని పెట్టి తల పగలగొట్టి మోషే గారిలాగా 2 చేతులు ఎత్తి ప్రభువా క్షమించని ప్రార్థన చేసేవాడు. వీడు మెంటలోడు కాకపోతే భార్య అడిగిన తర్వాత ఏడ్చాడు, బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఒకటి అడుగుతాను చేస్తావా, వాళ్ళ అమ్మని అడిగాడంట. చెప్పయ్యా ఏంట్రా. అమ్మా నేనంటే నీకు ఎంత ఇష్టమే, నేనంటే నీకు ఎంత ఇష్టం. అయ్యా నువ్వు నా ప్రాణం కదరా. అమ్మా నేను నీ ప్రాణం అయితే నాకు నీ గుండెకాయ కావాలి. నీకేం మాట్లాడలేవు. నేను నీ ప్రాణం అయితే నాకు నీ గుండెకాయ కావాలి. వాళ్ళ అమ్మ పాపం ఏమి చేయకుండా పాపం వెంటనే గుండెకాయ తీసి వాడికి ఇచ్చిందంట. వాడు ఆ గుండెకాయ పట్టుకుని వెళ్ళిపోతున్నాడంట అడావుడిగా. ఎందుకంటే గుండెకాయ తీసిన కొంచెం సేపు మాత్రం పని చేస్తుంది కదా, లేకపోతే దాన్ని ద్రావంలో పెట్టాలి కదా. గుండెకాయ తీసి వాళ్ళ అమ్మ గుండెకాయ తీసి వాళ్ళ కొడుకు ఇచ్చేసింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వీడి గుండెకాయ పట్టుకుని బయలుదేరి అడావుడిగా బయలుదేరి వస్తూ ఉంటే పాపం కాలుకి ఎదురు దెబ్బ తగిలింది, గోరు లెగిసిపోయింది, బొటన వేలు కింద కాలుది పాపం మొత్తం చెక్కంతా ఆ గోరు లెగిసిపోయి రక్తం గారిపోతుంటే చేతిలో ఉన్న గుండె జారి కింద పడిపోతే ఆ గుండె మాట్లాడుతుందంట, అయ్యా దెబ్బ ఏమైనా తగిలిందా నీకు, అయ్యా నీకేమైనా దెబ్బ తగిలిందా, ఒరే చిన్నోడా నీకేమైనా దెబ్బ తగిలిందా. నిజంగా లోకంలో ఏ ప్రేమైనా శాశ్వతం కాదు, కానీ కొంతమంది ప్రేమ నిజంగా ఉంటుంది, వాళ్ళు చనిపోయేంతవరకు ఆ ప్రేమ ఉంటుంది. కానీ ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమది యేసయ్య ప్రేమ అయితే మొదటిగా, ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రేమ చాలా ఉన్నతమైంది, చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది తల్లిదండ్రుల ప్రేమ. ఈరోజు ఆ తల్లిదండ్రులు నువ్వు సన్మానించి చూడు, నా దేవుడు నిన్ను దీర్ఘాయుష్వంతుడిగా మార్చును గాక.
ఎందుకు సన్మానించాలి? చాలామందికి తల్లి విలువ తెలియదు పాపం, తల్లి విలువ తెలియదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మనల్ని 10 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి, ఒకప్పుడు కాటన్ గుడ్డ ముక్కలు ఉండే పాపం, ఇప్పుడైనా అవి వచ్చాయి. ఎంత కష్టపడ్డారు ఒకప్పుడు, నీకోసం ఎంతో చాకిరీ చేసి ఎంతో కష్టపడి ఎన్నో నిందలు అవమానాలు అనుభవించి ఎంతో పస్తుండి నేను పోషించి పెద్ద చేసి నీ తల్లిదండ్రులను ఘనపరిచి చూడు, నా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో స్థానంలో నా ప్రభు నిలబెట్టునుగాక. యేసు ప్రభు ప్రేమను పంచుకునేటప్పుడు, యేసయ్య ప్రేమని పంచేటప్పుడు, యేసయ్యకున్న ఆ యొక్క గుణాన్ని తెలియపరుచుకునేదానికి యెషయా ప్రవచన గ్రంథంలో 66వ అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 66:13వ వాక్యంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. నేనంటాను ఆయన యేసు ప్రభు కదా, ఆయన ప్రేమని నేను నా ప్రేమగానే మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పొచ్చు కదా. అక్కడ తండ్రి ప్రేమను పెట్టేదాన్ని కొరకు కూడా ఇష్టపడాల. అంటే తండ్రికి ప్రేమ లేదని కాదు, తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ ఎంతసేపు అంటే కొంచెం సేపు ఏడ్చి ఆ తర్వాత ఆగిపోయింది. కానీ తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే తన కోసం, తన బిడ్డ కోసం అవసరమైతే తన జీవితాన్ని కూడా త్యాగం చేయగలిగిన గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది తల్లి ఒక్కటే. ఒకసారి గట్టిగా తల్లులందరికీ చప్పట్లు కొట్టండి, పిల్లలు గట్టిగా కొట్టండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు కూడా ఆయన చెప్పుకునేటప్పుడు, పోల్చుకునేటప్పుడు, ఆయనలో ఉన్న ప్రేమను తెలియపరిచేటప్పుడు కూడా ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే తల్లికున్న మొట్టమొదటి గుణం ఏంటంటే ఆదరణ. తల్లికున్న మొట్టమొదటి గుణం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆదరణ. నిజంగా తల్లితో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఆ కుమారుడికైనా ఆ కూతురికైనా ఫ్రెండ్స్తో పని ఉండదు. వింటున్నారా? ఒక కుమారుడు ఒక కుమార్తె తల్లితో చక్కగా మాట్లాడితే లోకంలో స్నేహితులతో పనే ఉండదు. అసలు ప్రతి విషయాన్ని తల్లితో చక్కగా పంచుకుంటుంది. ఆ తల్లి కూడా ఆ బిడ్డని ఆదరించి ధైర్యపరిచి ఆ బిడ్డని నీవు ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతిదీ నేర్పిస్తుంది. అదే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే 2-3 సార్లు చెప్తాడు. తండ్రి అయితే వదిలేస్తాడు, కానీ తల్లి అలా వదిలిపెట్టదు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, నీకు ఏది అవసరమో ఆ విషయంలో నిన్ను ఓదార్చేంత వరకు తన ప్రేమని నీ మీద వెల్లడిపరుస్తూనే ఉంటుంది. తల్లికున్న గొప్ప గుణం ఏంటంటే నిన్ను ఆదరించింది. నువ్వు ఏ సమయంలో ఏ బాధలో ఉన్నా సరే, ఏ కన్యల్లో ఉన్నా సరే, ఏ శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నిజమైన స్నేహితుడు ఎవరంటే నాకు తెలిసి తల్లే. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే మొదట గుర్తొచ్చేది ఇద్దరే నాకు. ఒకటి దేవుడు, తర్వాత మా అమ్మే గుర్తొస్తుంది నాకు. నా పర్సనల్ విషయాలు నేను ఎవరికి చెప్పను, నా విషయాలు ఎవరికి చెప్పను, నా స్నేహితులకు అసలు చెప్పను. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే మనకి చాలా ఇబ్బందిగా మారిపోతారు. నేను నా విషయాలు ఏదైనా ఉంటే మొట్టమొదటిగా దేవుడికి చెప్తా, రెండోది మా అమ్మకే ఫోన్ చేస్తాను. నేను అమ్మ ఇలా ఉంది, ఏం చేయమంటావే ఏంటి, లేకపోతే ఇంకొంచెం బాగా మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాం అనుకో, బుజ్జి ఏం చేయమంటావు నాన్న అని చెప్పని మాట్లాడుకుంటుంటాం. అప్పుడు మా అమ్మ నాకు కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటుంది. నిజంగా ఒకడు తల్లితో మాట్లాడితే, ఒకడు తండ్రితో మాట్లాడితే వాడికి బయట స్నేహాలతో అవసరమే లేదు. తల్లితో తండ్రితో మాట్లాడని వాడికే బయట స్నేహాలతో అవసరం ఉంటుంది. నిజంగా తల్లితో మాట్లాడితే ఆ తల్లి ఏం చేస్తుందంటే మనల్ని ఆదరించింది. ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, బాధలో ఉన్నావనుకో, కన్యల్లో ఉన్నావనుకో, శ్రమల్లో ఉన్నావనుకో, అవమానంలో ఉన్నావనుకో, ఏదైనా నాది అనుకున్నది నీకు దూరం అయిపోయింది అనుకో,
ఏం కాదులే అని నీ తల్లి నిన్ను ఆదరించగలదు. కనుక ఈరోజు ప్రతిరోజు ఈ రోజు నుంచే మీ తల్లిదండ్రులు మీరు సన్మానించి చూడండి, మీ తల్లిదండ్రులు మీరు ఘనపరిచి చూడండి. ఆ తల్లిని ఎందుకు దేవుడు సన్మానించమంటున్నాడు తెలుసా? ఆ తల్లిలో ఉన్న గొప్ప ఆదరణని నువ్వు పొందగలుగుతావు. కావాలంటే మీరు చూడండి, ఒకే తల్లికి ఇద్దరు పుట్టారు, కానీ ఒక్కడిని మాత్రం తల్లి ఎప్పుడు ఆదరిస్తూ ఉండేది, ఓదారుస్తూ ఉండేది, ధైర్యపరుస్తూ ఉండేది, ఆలోచన చెప్తూ ఉండేది, ఆశీర్వాదాన్ని పంచిపెడతా ఉండేది. ఉన్నతమైన మార్గాల్లో నా బిడ్డని చూడాలని ఆ తల్లి ఎప్పుడు వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతికేది. కానీ ఒకడున్నాడు, ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, ఎడారిలో తిరిగేవాడు. ఆది కాండలో కనపడతారు వాళ్ళు మనకి, తనకే పుట్టారు. కానీ ఒకడు ఎప్పుడు అరణ్యంలోనే తిరిగేవాడు. చూడండి, చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులతో సమయాన్ని స్పెండ్ చేయరు, వాళ్ళతో గడపరు. నోరు తెరిచి అమ్మని అమ్మ అని కూడా కొంతమంది పిలవరు. నోరు తెరిచి కొంతమంది నాన్నని నాన్న అని కూడా పిలవరు. కొంతమంది నాకు ఇది కావాలి అని కూడా అడగరు. కొంతమంది నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వండి అని అడగని కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఎక్కడెక్కడో ఎవడో దగ్గర అడుగుతుంటారు. నువ్వు నీ తల్లిని అడిగి చూడు, నీకు ఆదరణ పంచకపోతే నన్ను అడుగు. ఆది కాండంలో ఎప్పుడు యాకోబు తన తల్లిని అంటిపెట్టుకుని ఉండేవాడు. ఏశావు ఎప్పుడు అరణ్యంలోనే తిరుగుతూ ఉండేవాడు. దేనో దాన్ని వేటాడటం, వాడి తినటం, వాళ్ళ నాన్నకి తేవటం ఇస్సాక్కి, వాళ్ళ నాన్న దాన్ని తినటం, వీడిని ఆశీర్వదించటం, ఇదే పని. ఎప్పుడు వీడు మాత్రం ఇంటి పట్టు నుండి వాళ్ళ అమ్మని కనిపెట్టుకుని వాళ్ళ అమ్మగారితో వాడి జీవితాన్ని కొనసాగిస్తా, వాళ్ళ అమ్మ చెప్తున్న ప్రతి మాట విని, వాళ్ళ అమ్మ చెప్తున్నట్టుగా నడుచుకుని, వాళ్ళ అమ్మ అడుగు జాడల్లో ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మ వీడిని ప్రతిరోజు ఆదరిస్తానే, వాడికి ఏం కావాలి, వాడికి ఎలా చెప్పాలి, ఏంటి ఏంటి అని ఆలోచన చెప్పి ఆ తల్లి యాకోబుని ఏం చేసిందో తెలుసా? దేవుణ్ణి చూసేటట్లుగా మార్చేసింది. యాకోబు దేవుని చూసి అంతగా వాళ్ళమ్మ వాడిని ఆదరించి సరిచేసి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ప్రవర్తించు, ఇలా మాట్లాడు, ఇలా జీవించని వాళ్ళమ్మ వాడికి ఆలోచన తెలియపరిచింది. నిజంగా మీరు మీ పిల్లలకి ఆలోచన చెప్పకపోతే నీ పిల్లలు మోకరించగలరా? దేవుని చూడటం అంటే మామూలు విషయమా? నీ ఇంట్లో నీ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు అనుకోరే, ఇల్లు శుభ్రం చేయరా, ఇది శుభ్రం చేయి, అది శుభ్రం చేయి అని నువ్వు చెప్పావనుకో, ఒకసారి వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ప్రతిరోజు అలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అలాగే యాకోబు దేవుని ముఖాముఖిగా 33వ అధ్యాయంలో ఆది కాండంలో ఉంటుంది అన్నమాట. యాకోబు దేవుని ముఖాముఖిగా 33-32లోనే ఉంటుంది అన్నమాట. 32వ అధ్యాయం కదా. దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడంట. కారణం ఏంటి? వాళ్ళమ్మ అతనికి ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు అతనికి టీచింగ్ చేసి, ఒరే నువ్వు ఇలా ఉండరా, ఇలా నడుచుకోరా, ఇలా మాట్లాడరా, ఇలా ప్రవర్తించరా, ప్రతిదీ వాళ్ళమ్మ అతనికి ఆలోచన చెప్పి అతన్ని ఆదరించి తన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుతో కలుసుకునేటట్లుగా చేసింది. ఆమేన్. కొంతమంది తల్లులు కూడా ఉంటారు, ఒక మైనస్ కూడా చెప్తా చూడండి. కొంతమంది తల్లులు కూడా ఉంటారు. కొంతమంది తల్లులు ఏం చెప్తారంటే వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, అమ్మా అయ్యా, అది మత్తయి సువార్తమాలలో ఉంటుంది. ఆ తల్లి మత్తయి సువార్తమాలలో ఉంటుంది. నేను తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరి మధ్యలో నిలబెట్టి తిట్టాడు. వాళ్ళ అమ్మ ఇవ్వలా, ట్రైనింగ్ ఇవ్వలా, ఇగో బాప్తిస్మం ఇచ్చి యోహాను తలకాయ కావాలి, అది కోరుకో. కొంతమంది దుర్మార్గమైన తల్లులు ఉంటారు, కొంతమంది మంచివాళ్ళే ఉండరు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు. కీడు చేసినాడు కీడు చేయి, అపాయం చేసినాడు అపాయం చేయి. కాదు, మనం ఉండవలసిన పద్ధతి ఏంటంటే, ఇదిగో ఏమలాగుంటే, ఎవరో ఆది కాండంలో ఉంది కదా, ఏమా ఆ తల్లిలాగా గనక మనం ఉంటే, నా దేవుడు రిబ్కాలాగా గనక ఉంటే, అలా గనక పిల్లల్ని పెంచగలిగితే, నీ పిల్లలకి దేవుడు దైవ దర్శనాన్ని కలుగు చేయను గాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో కూడా ఒక తల్లి కనపడింది కదా. ఆ తల్లి చిన్నప్పటి నుంచి వాడికి పాలు మానక మునిపే నేర్పిందంట పరిచర్య. వాడు పాలు మానక మునిపే పరిచర్య ధర్మాన్ని నేర్పిందంట. ఒరేయ్, నువ్వు దేవునికి
ప్రతిష్ఠితుడివి. నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడివి. నీవు దేవుని సేవ చేయవలసిన వాడివి. నీవు దేవుని సేవలో వాడబడవలసిన వాడివి. నీవు దేవుని సేవకుల పాదముల దగ్గర ఉండవలసిన వాడివి. వాడు పాలు మానిన వెంటనే వాడిని తీసుకొచ్చి మందిరంలో పెట్టంగానే ఇలా రాయబడి ఉంటుంది, మందిరంలో దీపము వెలిగించుచు దీపము ఆర్పుచు ఉన్నాడంట. అంటే వీడికి ఇలా మందిరానికి రాగానే ఈ పని ఎవరు చెప్పారు? తల్లి ఇంటికాడ ఉన్నప్పుడే వాడిని ఆదరించి, వాడికి ధైర్యాన్ని ఇచ్చి, వాడికి అన్ని ట్రైనింగ్లు ఇచ్చింది. అయ్యా నువ్వు మందిరంలో ఉండాలి, లైట్లు ఆపాలి, లైట్లు వెలిగించాలి. ఇలా రాయబడి ఉంది. నువ్వు ఎక్కడ పడుకోవాలి? మందసం దగ్గరే పడుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? జీవం కలిగిన దేవుని మందిరంలోనే ఉండాలి. నిజంగా తల్లిదండ్రుల ట్రైనింగ్ను బట్టి నిజంగా తల్లులు సరిగ్గా కనుక పిల్లల్ని ఆదరిస్తే సమూయేలు 4 విధాలుగా పనిచేశాడంట. నిజంగా యాకోబు తల్లి ట్రైనింగ్ను బట్టి వాళ్ళ కొడుకు అదే ఇస్సాకు, రిబ్కా వాళ్ళ కుమారుడు వాళ్ళ తల్లి ట్రైనింగ్ని బట్టి యాకోబు పరలోకపు దర్శనాన్ని చూసి ఆ స్థలానికి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని పేరు పెట్టేశారు. వాట్సాప్లో ఈరోజు ఏంట్రా ఈరోజు హ్యాపీ మదర్స్ డేనా అని పెట్టారు. ఈ రోజుకే ఉండకూడదు. నీ తల్లి మాట్లాడిన ప్రతి మాట, నీ తల్లి చెప్పిన ప్రతి ఉపదేశం, నీ తల్లి నేర్పుతున్న ప్రతి బోధ చివరి శ్వాస వరకు కనుక ఉండగలిగితే నీవు అనేక సంవత్సరములు బ్రతుకుదువు గాక. ఇలాంటి కరోనాలు 100 వచ్చినా సరే నీకేం కాదు. ఆమేన్. ఎప్పుడో మీ అమ్మ మాట విన్నప్పుడు, మీ అమ్మ మాట మీరు విని చూడండి, మీ తల్లిదండ్రుల మాట విని చూడండి. నా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలిపి కాపాడును గాక. మరొక మాట చెప్తాను బైబిల్లో నుంచే. ఎందుకు తల్లి పాత్ర జీవితంలో చాలా విలువైంది? ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ కూతురు ఆమె కలిసి వచ్చారు. ఆమె కూతురు ఆమె ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి కూర్చోగానే యేసు ప్రభు అప్పటికి అందరికీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు 12 మంది శిష్యులు యేసు ప్రభు కూర్చుని భోంచేద్దాం అనుకుంటున్నారు. అంతకుముందే ఆమె ఆ కుమార్తెని, యవనస్తురాల్ని ఆ తల్లి తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి, బోధకుడా కొంచెం ప్రార్థన చేయి నా కూతురికి, రబూని నా కూతురికి ప్రార్థన చేయి. యేసు ప్రభు ఏమీ పట్టించుకోవాలి. 12 మంది శిష్యులు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి యేసు ప్రభు ఇలా ఉన్నాడని. ఏమీ పట్టించుకోకపోతే ఆమె ఇంకా అడుగుతానే ఉంది. యేసు ప్రభు కోపం వచ్చి ఒక మాట అంటాడు, దేవుని పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు. వెంటనే ఆమె కూడా ఎంత తగ్గించుకుందంటే అంత తగ్గించుకుంది. వెంటనే ఆమె ఉంది, నేను ఒక కుక్కని, నా కూతురు ఒక కుక్క అనుకో. బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడిపోతాయి కదయ్యా, అయ్యేని తింటాం. దేవుడు వెంటనే ఆమెను గురించి మాట్లాడిన మాట ఏంటి? నీ విశ్వాసము గొప్పది. అంటే రెండో విషయం ఏంటంటే, తల్లి ఏం చూపిస్తుందంటే, తల్లిలో ఉన్న గుణం ఏంటంటే, నీ కోసం ఎవరినైనా బ్రతిమలాడిద్ది మీ అమ్మ. యేసు ప్రభుని మాత్రమే కాదు, నీ కోసం ఎవరినైనా బ్రతిమలాడిద్ది. నిన్ను బ్రతికించేదానికి, నీకు ఒక స్థితినిచ్చేదానికి, నీకు ఒక భవిష్యత్తునిచ్చేదానికి, లేకపోతే నిన్ను ఒక స్థితిలో చూసేదానికి నీ తల్లి, నీ తండ్రి నీ కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎంతకైనా తమను తాము తగ్గించుకుంటారు. తల్లి పాత్ర ప్రపంచంలో చాలా చాలా గొప్పది. నీకోసం ఎంతకైనా దిగదారి వస్తుంది. ఒక చిన్న మాట అంటాను చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బీరువా ఓపెన్ చేసి, హల్మర్లు ఓపెన్ చేసి, కటన్స్ పక్క తీసి, మీ అమ్మగారికి ఎన్ని చీరలు ఉన్నాయో లెక్క పెట్టండి, మీ నాన్నగారికి ఎన్ని బట్టలు ఉన్నాయో లెక్క పెట్టండి. అవన్నీ లెక్కబెట్టి పక్కన పెట్టిన తర్వాత నీకెన్ని బట్టలు ఉన్నాయి, నీ చెల్లికో లేకపోతే నీ అక్కకో నీ తమ్ముడికో ఎన్ని బట్టలు ఉన్నాయో లెక్కేయండి. ప్రతి సంవత్సరం లేకపోతే ప్రతి పండగకో లేకపోతే ప్రతి పుట్టినరోజుకో ఎలాగైనా కానీ నేను ఏవైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలి, నా కూతుర్లు నా కొడుకులు బాగుండాలి, నా కుమార్తెలు బాగుండాలి అని అనుకుని నీకు మంచి బట్టలు కొనిపెట్టి వాళ్ళు చినిగిపోయిన అయినా వేసుకుని తిరుగుతారు. కానీ చాలామందికి వాళ్ళ విలువ తెలియట్లా. అంత మాత్రమే కాదు,
నిన్ను చదివించేదానికి రాత్రి పగల్లో కష్టపడుతున్నారు. నీకు ఒక భవిష్యత్తు ఇచ్చేదానికి పాపం ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, శక్తి లేకపోయినా, ఎప్పుడు చేతగాని పని కూడా చేయటానికి ఇష్టపడి నా పిల్లలు బాగుండాలని కష్టపడుతున్నారు. మరి నీ తల్లిదండ్రులకి నువ్వు ఎంత విలువిస్తున్నావు? నీ తల్లిదండ్రులకి ఎంత విలువిస్తున్నావు? నీ ముందు చెప్పుకోవట్లేదు కానీ, నీ తల్లిదండ్రులు నీ ముందు చెప్పుకోవట్లేదు కానీ చాలా బాధలు అనిపిస్తున్నారు. పిల్లలకేమో వేడి వేడి అన్నం వండి పెట్టి కాదు, మీరు ఎప్పుడైనా చూసారా? పిల్లలకి వేడి వేడి అన్నం వండి పెట్టి రాత్రి అన్నం పాడైపోయిద్దేమోనని నాకు బాగా తెలుసు. రాత్రి అన్నం పాడైపోయిద్దేమోనని రాత్రే ముందుగానే దాంట్లో నీళ్లు పోసి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి వేసి నానబెట్టి పిల్లలకేమో శ్రేష్టమైన తిండి వండి పెట్టి అందరూ తినేసిన తర్వాత మిగిలితే, అది కూడా మిగలకపోతే ఆ రాత్రి అన్నాన్ని కలుపుకుని ఎంతోమంది తల్లిదండ్రులు తిన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు తల్లిదండ్రుల యొక్క విలువ చాలామందికి తెలియట్లేదు. నిన్ను చదివించేదానికి, ఒక స్థితి తెచ్చేదానికి ఎంతమంది దగ్గర పాపం కాళ్ళు పట్టుకుంటున్నారు. నీకు ఒక జీవితం ఇచ్చేదానికి రాత్రి మగలు కష్టపడి ఎంతమంది దగ్గర దండం పెట్టి వడ్డీలకి డబ్బులు తెస్తున్నారు. ఆలోచించండి. నువ్వు తినేదానికి నీ తండ్రి తినకుండగా, నీ తల్లి తినకుండగా నా పిల్లలు బాగుండాలని ఎంత దాచిపెడుతున్నారో మీకోసం. గుర్తుపట్టండి, తల్లిదండ్రుల ప్రేమ గుర్తుపట్టండి. వాళ్ళు నీ కోసం ఎంతకని తగ్గించగలరు. ఒకటి, ఆదరణ చూపించగలరు. రెండోది, నీ కోసం ఎవరి దగ్గరైనా తమకున్న స్థితిని తగ్గించుకోగలరు. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు. వెంటనే ఆమె ఏమంటుంది? అయ్యా, బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడిపోతాయి. ఎంత తగ్గించుకుందండి పాప మా తల్లి, ఎంత తగ్గించుకుందా తల్లి. గుర్తించండి, మీ తల్లుల్ని మీరు గుర్తించండి, మీ తండ్రుల్ని మీరు గుర్తించండి. వాళ్ళు మీకోసం చాలా త్యాగం చేస్తున్నారు. వాళ్ళు మీకోసం చాలా త్యాగం చేస్తున్నారు. ఆ ప్రేమను గుర్తించి చూడండి. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కాలేజీలో ఒక అమ్మాయిని చూడంగానే ప్రతి ఒక్కడు ఫోటోలు తీయటం, ర్యాగింగ్ చేయటం, ఆ అమ్మాయిని అడగటం, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే నన్ను లవ్ చేస్తావా అని. యథార్థం జరిగిన సంగతే చెప్తున్నా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే నన్ను లవ్ చేస్తావా, నేను నీకోసం ఏదైనా. చాలామంది అడుగుతున్నారంట. చాలామంది అడుగుతుంటే ఈ పిచ్చిది. నిన్న రాత్రి ఒక పాట విన్నా, ఎర్రోడువని ఎగురుపడమాకు నువ్వు ఎర్రని మట్టివి. తెలంగాణ వాళ్ళు రాశారు. నల్లోడువని దిగులు పడమాకు నీవు నల్ల మట్టివి. ఏమైపోతావు? మట్టిలో పెడితేనేమో కుళ్ళిపోతావు, కాలిస్తేనేమో బూడిదైపోతావు. ఏమో నీవు ఎర్రోడువని ఎగిరిపడద్దు, నల్లోడువని బాధపడద్దు, కుమిలిపోద్దని చెప్పి ఏదో రాశారు. భలే ఉంది పాట అది. నిజంగా అందరూ అడుగుతుంటే ఈ పిచ్చిది, అబ్బో నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, అసలు నేనంటే ఏమనుకున్నావు అని చెప్పి ఏసన్న గారు చెప్తాడు. వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా బాగుంటుందంట. ఆయన అనేవాడు, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా బాగుంటుందంట ఆయన అనేవాడు. మరి నాకు తెలియదు ఆ సంగతి. అందరూ నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని అనుకుని ఆ తర్వాత పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. పాపం వాళ్ళ నాన్న చనిపోయాడు. ఈ అమ్మాయిని చదివించేదానికి రూపాయి పోగు చేసి ఆ ఇంట్లో పాసి పని, ఈ ఇంట్లో పాసి పని, అక్కడ ఇక్కడ చేసి నెలకి ఆ అమ్మాయి కాలేజీలో ఉంటే ఆ అమ్మాయికి డబ్బులు పంపించటం. ఎంతో కష్టపడి చదవాలి కదా, చదవకుండా ఎలాగో పాపం తన జీవితాన్ని జలసా చేసుకుంటా, తన జీవితాన్ని పాడు చేసుకుంటూ పోతా ఉంది. ఒకరోజు పాపం వాళ్ళ అమ్మగారికి ఆ కూతుర్ని చూడాలనిపించి, ఎర్రదే అమ్మాయి, ఎర్రదే, జుట్టు కూడా పొడిగే, ఆ పిల్లని చూద్దామని చెప్పి వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాకపోతే చూద్దామని వాళ్ళ అమ్మ వచ్చింది. హాస్టల్కి వచ్చింది వెతుక్కుంటా. లేడీస్ హాస్టల్ ఉంటుంది కదా, ఆ హాస్టల్కి వెతుక్కుంటూ వచ్చింది. ఈ మాట యేసన్న గారు చెప్తే ఆ మాట ఇప్పుడు మీకు చెప్తున్నా. వెతుక్కుంటా హాస్టల్కి వచ్చి
నేను పలానా వ్యక్తికి తల్లినయ్యా, ఒకసారి రమ్మనండి అని అంటే ఆమె కిటికీలో నుంచి చూసి, వాచ్మెన్ రాగానే ఆమెకి నాకు సంబంధం లేదు, ఆమె ఎవరో తెలియదు నాకు, ఆమెను పంపించేయండి అని అంటే ఆమె పాపం అయినా సరే వినకుండా ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉంటే ఏమో పాపం తెగించి వెళ్ళి వాళ్ళ కూతుర్ని పలకరిస్తూ ఉంటే అందరి మధ్యలో పాపం ఎగతాళిగా ఉండి అందరూ అడిగారు, అమ్మా ఏంటి నిన్ను కూతురు అని పిలుస్తుంది, అమ్మ బాగుండవునంటుంది, ఏంటి ఎవరు ఏమంటే మా ఇంట్లో పని చేసేది లేమా, ఎవరు తల్లిని గురించి మా ఇంట్లో పనిచేసేది. ఆ తల్లి గుండె పగిలిపోయి పాపం ఏడ్చుకుంటా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ మనేత్తోనే చచ్చిపోయింది ఆమె. చాలామంది మనేత్తోనే చచ్చిపోతారు. మనేత్తోనే చనిపోయింది. వాళ్ళ బాబాయ్ ఫోన్ చేశాడు, అమ్మా ఇట్లా మీ అమ్మగారు చనిపోయారు, నాకు ఆమెకు సంబంధం లేదు, చేసేసుకోండి, సమాధి చేసేసుకోండి, నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, నేను రాను ఇంటికి అని చెప్తే సమాధి చేయకుండా అలాగే ఉంచి ఆ పిల్ల దగ్గరికి వాళ్ళ బాబాయ్ వెళ్ళి, ఏం చూసుకునే నీకు ఇంత గర్వం, నీకు ఏం చూసుకుని ఇంత గర్వం, నీకు ఏం చూసుకుని ఇంత అహంకారం, నీకు ఏం చూసుకుని. వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎవరు ఈయన ఏంటి, మా బాబాయ్లే, ఎందుకంటే బాబాయ్లు కొడతారు కదా, తల్లులంటే కొట్టరు పాపం, తల్లులు కొట్టరు, ఎంత చేసినా నా బిడ్డేగా, నా కూతురేగా, నా కొడుకేగా అని అనుకుంటారు. కానీ బాబాయిలకి తండ్రులకు అలా ఉండదు. ముందు కోపం వచ్చి 2 దెబ్బలేసి ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడుతుంటారు. మా బాబాయిలే అంటే సరే విషయం అంతా ఆ తర్వాత ఆ పిల్లతో మాట్లాడి తీసుకుని వెళ్తా వాళ్ళ బాబాయ్ అప్పుడున్న ఫోటోలు, వాళ్ళ వదిన ఫోటోలు, ఈరోజు నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే ఎలా పుట్టేవే, నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టావు, ఇంత అందంగా ఎలా పుట్టావు, మీ అమ్మ ఎంత అందంగా ఉండేదో తెలుసా నీకు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉంటాయి కదా, అవి తీసి చూపించిందంట వాళ్ళ బాబాయ్. ఆ పిల్లకి తీసి చూపించాడంట, నీకు జుట్టు ఎక్కడికుంది, అక్కడికుంది, మీ అమ్మకి ఎక్కడికి ఉండేది తెలుసా. వాళ్ళ బాబాయ్ వాళ్ళ వదిన గురించి వర్ణించాడంట. చిన్నప్పుడు తాటేకి ఇంట్లో ఉంటే మీ నాన్న తాగి అటు ఇటు తిరుగుతా వాడు ఎక్కడో దిక్కులేని సాగు చేస్తే మీ అమ్మ ఆ ఇంట్లో పాసి పని, ఆ ఇంట్లో పాసి పని, అలా చేసి రూపాయి కూడబెట్టి నిన్ను చదివించి నిన్ను ఇంత దాన్ని చేస్తే ఎందుకే నీకు అంత అహంకారం. వాళ్ళ అమ్మకి పాపం తాటేకిలు తగలబడిపోతే ఎవడు తెగించి వెళ్ళకపోతే కూతురిని కాపాడేదానికి ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉయ్యాల్లో ఉన్న వ్యక్తిని, ఆ పాపని తీసుకొచ్చేటప్పుడు పాపం ఈ భాగమంతా కాలిపోయి పాపకు కూడా ఆమెకు కూడా కళ్ళు, చిన్నపిల్లకి కళ్ళు ఒకటి పోతే, కన్ను పోతే ఆ కన్ను తీసి నాకెందుకులే, చాలా వయసు అయిపోయింది, చాలా అనుభవించాను, నా కూతురికి చాలా జీవితం ఉందని చెప్పి ఒక కన్ను తీసి మీ అమ్మ నీకు కన్ను ఇచ్చిందే. ఈరోజు మీ అమ్మ గుడ్డిదని మీ అమ్మను పట్టించుకోవట్లేదు. ఈరోజు నీకు 2 కళ్ళు ఉన్నాయంటే అది మా వదిన చేసిన త్యాగమే నీకు. ఒకప్పుడు నీవు కాపాడబడేదానికి మంటల్లో ఉండి చచ్చేటప్పుడు ఎవడు తెగించి రాకపోతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి తగ్గించుకుని నీకోసం తన అందాన్ని అంతటిని పాడు చేసుకుంది మా వదిన అని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ కూతురికి అన్నీ గుర్తొచ్చి ఇక ఏడుస్తా చెప్పినవన్నీ ఏడుస్తా వెళితే అక్కడ తల్లి లేదు. వెళ్ళేపాటికి అనాథి శవాన్ని ఎవడు ఉంచుతాడు, మున్సిపాలిటీ వాడు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పూడ్చిపెట్టేశాడు. నిజంగా జీవితంలో చాలా విలువైందమ్మ, చాలా విలువైందమ్మ. నేను ఈరోజు చూసా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అమ్మ అనే పదాన్ని వాడాడండి దేవుడు. బైబిల్లో కూడా తల్లి అనే పదాన్ని బైబిల్లో వాడాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు తల్లి అనే పదాన్ని, అమ్మ అనే పదాన్ని వాడుతానే వచ్చాడు. నిజంగా ఈరోజు మనిషికి తెలియట్లేదు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. నువ్వు సన్మానించి చూడు, దీర్ఘాయుష్వంతుడిగా బ్రతుకుదువు గాక. నిజంగా మీ అమ్మను అడిగి చూడండి, అమ్మ నన్ను ఎలా చదివించావే అని అడిగి చూడు. చేతులు పట్టుకుని నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వని అలా కాకుండా దగ్గర కూర్చుని, ఈరోజు కూర్చుని మీ అమ్మ దగ్గర కూర్చుని, అమ్మ
మనం ఇంత పేదవాళ్ళం కదా, నన్ను ఎలా చదివించావు నువ్వు? మనం ఇంత లేని వాళ్ళం కదా, నాకు ఇవన్నీ ఎలా కొనిపెట్టావు నువ్వు? ఈరోజు మంచి బట్టలు వేసుకుంటున్నావు అంటే మీ అమ్మ కష్టంతో సంపాదించే రక్తాన్ని కార్చి నీ కొరకు సంపాదించిందే. ఈరోజు మంచి బట్టలు వేసుకుంటున్నావు అంటే అది మీ నాన్న రక్తం, మీ అమ్మ రక్తం. వాళ్ళ కష్టం లేకపోతే నీకు ఈరోజు ఒంటి మీద గుడ్డలు కూడా లేవు. నిజంగా ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు తల్లి ప్రేమను ఏమాత్రం మర్చిపోవద్దు. ఆ తల్లి ప్రేమను గుర్తుంచుకుని తల్లిని గణపరిచి చూడండి. దీర్ఘాయుష్వంతుడిగా దేవుడు నిన్ను మార్చును గాక, దీర్ఘాయువుని కలుగు చేయును గాక. ఎంత తగ్గించుకుంది ఆ మాట ఒకసారి చదువమ్మ. మత్తయి వర్తమానం అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 15వ అధ్యాయం కదా అది, అది 15వ అధ్యాయం. మీకు అర్థం అవటానికి తర్వాత చదువుకోండి. 20వ వాక్యం నుంచి చదివితే అసలు విషయం మీకు అర్థమవుతుంది. చదువు. అందుకు యేసు, అమ్మా విశ్వాసం గొప్పది. ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందింది, ఆరోగ్యం పొందుకొని తిరిగి వెళ్ళింది. నిజంగా తండ్రి బతిమలాడతాడా? ఆడి కడుపు గాలితే ఆడే వస్తాడు అని చెప్పి వదిలేసిపోతాడు. తల్లి అనుకో బతిలాడుకుంటుంది. నిజంగా బైబిల్లోనే రాశాడు. మరి మీ తల్లి నువ్వు ఎలా కనపరుస్తున్నావు? ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫోటో పెట్టి మీ అమ్మ మీద చేతులు వేసి మీ అమ్మ పక్కన ఆనుకుని దిగిన ఫోటోలు హ్యాపీ మదర్స్ డే ఇంకేం పెడతారు, కొటేషన్స్ ఏయో పెట్టి. ఈరోజే కాదు ఆ ప్రేమ. నీ ప్రేమ చివరి శ్వాస వరకు నిలబడును గాక. ఈ దేవుడు పెట్టిన చట్టం ఇది. ఎప్పుడు మనం ఆశీర్వాదాలు అయ్యి అనుకుంటాం, కానీ ఆశీర్వాదాలు ఉండాలి, కానీ అన్ని విషయాల్లో మనం కొన్ని గమనించాలి. తండ్రుల గురించి రాశాడు, తల్లుల గురించి రాశాడు, వెధవరాళ్ళ గురించి రాశాడు, దిక్కులేని వారి గురించి రాశాడు. ఎన్నో విషయాలు ప్రభు బైబిల్లో రాసి పెట్టాడు. నిజంగా తల్లి చేసే చాకిరీ కట్టుకున్న భార్య కూడా చేయదు. నాకు తెలిసి తల్లి చేసే చాకిరీ కట్టుకున్న భార్య కూడా చేయదు. ఇప్పుడు విజయాన్ని ఉన్నాడు పాపం, వాళ్ళ అమ్మని నాకు ఒక్కోసారి వాళ్ళ అమ్మని చూస్తే నాకు మామూలుగా ఉండదు. మేమే ఒక 2-3 సార్లు దించడానికి వెళ్ళి మళ్ళా వెళ్ళం. వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు పిల్లలు ఒక 2-3 సార్లు పొమ్మన్నాం అనుకో, 4వ నుంచి ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ పాపం ప్రతిరోజు ఆయనకి ప్రేమను కనపరుస్తారు. నిజంగా తల్లి ప్రేమ చాలా చాలా గొప్పది. ప్రపంచంలో విలువైన ప్రేమ తల్లి ప్రేమే, చాలా విలువైన ప్రేమ. ఆ తల్లి ప్రేమను గుర్తుపట్టండి. ఆ తల్లి బ్రతికున్నప్పుడే వాళ్ళని గౌరవించండి, సన్మానించండి. అనేక సంవత్సరములు నువ్వు ప్రేమించి ఆ ప్రేమ వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి నిన్ను కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. నేను వాట్సాప్లో అయ్యి చూస్తూ ఉంటాను కదా, సినిమా ఆలీ ఉన్నాడు కదా, ఆలీ తెలీదా? పెద్ద దొంగలో చూడాల్సిందని చూస్తుంటారు. మళ్ళీ తెలీదు, పాస్టర్ గారు ఏదో చూస్తున్నాడు అనుకున్నట్టుండి మీకు తెలియనట్టు. కొంతమంది హాల్కి వెళ్ళి చూసే దొంగలు ఉన్నారు, కొంతమంది ఆ ఫోన్ ముందు పెట్టుకుని చూసే దొంగలు ఉన్నారు. సినిమా ఆలీ ఉన్నాడు కదా, అతను వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడండి. 110 సంవత్సరాలు ఏమి బతికినట్టుందా? వాళ్ళ అమ్మని మామూలుగా ప్రేమించలే. 110 సంవత్సరాలకు కూడా వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతున్నాడండి. వాళ్ళ అమ్మ పాపం 1 సంవత్సరమే అవుతుంది చచ్చిపోయి. లోకంలో ఉండి కూడా కొంచెం మంచి తీసుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళ అమ్మకి పాపం ముసలాం అయిపోతే కూడా వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కటం మానలా. వాళ్ళ అమ్మని వేరే ఇంటికి కూడా పంపించలే. ఆమె చచ్చిపోయేంత వరకు అతనితోనే ఉంచుకున్నాడు వాళ్ళ అమ్మని. అతనితోనే వాళ్ళ అమ్మను ఉంచుకొని
వాళ్ళ అమ్మకి ప్రతిరోజు కాళ్ళు నొక్కేవాడంట. ఒక అన్యుడికి ఉన్నంత మంచి మనసు కూడా ఈరోజు క్రైస్తవుడికి ఉండట్లా. నీకోసం ఎంతో చాకరీ చేస్తున్నారు. శుభ్రంగా మీ నాన్న వచ్చి అలిసిపోయి పడుకున్నప్పుడు కొంచెంసేపు కాళ్ళు నొక్కు. మనకు తెలీదు, మనసులోనే మనల్ని దీవించేస్తారు. మనకు తెలీదు, నువ్వు ఆ మంచి పనులు చేస్తున్నప్పుడే నిన్ను మనసులోనే ఆశీర్వదిస్తారు. నిజంగా ఈరోజు నేను ఇలా వాక్యం చెప్తున్నానంటే, మా అమ్మకి నేను ఇంటికాడ ఉన్నప్పుడు ప్రతి పని చేసేవాడిని. చేపలు గడిగేవాడిని, కోడి కోసేవాడిని, అన్నీ చేస్తుండేవాడిని. నన్ను పెట్టి వెళ్ళిపోయేది మా అమ్మ, అన్ని పనులు చేసుకుంటుండేది. ఆ తర్వాత నేను ఎంతోమంది పాస్టర్లకి కాళ్ళు నొక్కుతూ ఉంటే, దేవదాసు గారికి, కృపాదాన్, వీళ్ళందరూ మనసులో అనుకుని ఉంటారు, ప్రభా వీడిని ఆశీర్వదించాయా, వీడిని దీవించాయా, ఏసన్న గారికి. అలా చేసినప్పుడు నిజంగా మనకు తెలియదు, మనం అలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం నీకు దీవెనగా మార్చబడి, ఆయుష్గా మార్చబడి, నీవు అనేక సంవత్సరములు బ్రతుకుతువు గాక. మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటే మా అమ్మమ్మ కాళ్ళు నొక్కుతా, ఇప్పటికీ నొక్కుతా. నేను ఎప్పుడన్నా పోతే మా అమ్మమ్మ పేరు సుందరమ్మ. ఇవే కాళ్ళు అని చెప్పి నేనే లాక్కుని కాళ్ళు నొక్కుతా. అయ్యా నువ్వు పాస్టర్ అయ్యేప్పుడు, పాస్టర్ని సంఘానికి నీకు కాదే అని ఎందుకంటే మనకు తెలియదు, మనం చేసే మంచి పనులు, మనం ముసలోళ్ళకి కానీ మన తల్లిదండ్రులకు కానీ చేసే పనులు, ఆ పనులను బట్టి వాళ్ళ ఆయుష్ పెరిగిద్ది. నువ్వు అదే వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళకి దుఃఖాన్ని కలుగు చేసి, బాధ కలుగు చేస్తే నీ గురించి ఆలోచించి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయుష్ తరిగిపోయింది. వాళ్ళు త్వరగా నీ లోకాన్ని వదిలిపెట్టిపోతారు. నువ్వు చేసిన పాపానికి నువ్వు కూడా లోకాన్ని వదిలిపెట్టి త్వరగానే పోతావు. అదే మీ అమ్మో, మీ నాన్నో, మీ బాబాయ్లో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములు అలిసిపోయి వచ్చారనుకో, వాడు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి చక్కగా కొంచెంసేపు పడుకోమని చెప్పి కాళ్ళు నొక్కి, చేతులు నొక్కి చూడు. నీకు తెలియకుండా నిన్ను మనసులో దీవిస్తారు. నువ్వు అడగకుండానే నీ జేబులోకి డబ్బులు వచ్చేస్తాయి. నువ్వు అడగకుండానే నీ జేబులో డబ్బులు వస్తాయి. కొన్నిసార్లు నేను అడుగుతా, ఒరే కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే తీసుకురండి రా, మంచినీళ్ళు తింటారా అంటే 5 రూపాయలు లేవు అన్న అంటుండేవాళ్ళు. ఏంట్రా మీ నాన్న మీ అమ్మ వాళ్ళు ఇచ్చే ఏం చేస్తున్నారా అన్నా? అది కాలేజీకి వెళ్ళినప్పుడే అన్న పాకెట్ మనీ, విడి టైంలో రాదన్నా మనీ. అదే నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా శుభ్రం కాళ్ళు నొక్కుతా ఉన్నావు అనుకో, మీ అమ్మకి, మీ నాన్నకి పరిచయం చేస్తున్నావు అనుకో, ఫోన్ పట్టుకుని గేములు, ఈ చెత్త వారం కాకుండా అరే నీళ్ళకి వెళ్ళరా అంటే నీళ్ళకి వెళ్ళి ఏదైనా చేయమన్నప్పుడు చేస్తున్నావు అనుకో, నీకు ఏది కావాల్సింది మీ అమ్మ మీ నాన్న నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు. నువ్వు అలా చేసి చూడు, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు, నీవు ఆరోగ్యకరంగా ఉంటావు, నీవు దీర్ఘాయుష్వంతుడుగా మార్చబడదు గాక. చాలామంది మెంటలోళ్ళు చేసే పని ఏంటంటే మొక్కల్ని, కుక్కల్ని, తిరిగే ఫ్రెండ్స్ని వాళ్ళని బాగా పెట్టుకుని తిరుగుతుంటారు. నువ్వే ఇక దానికి ఉంటేగా దోస్తు మీర దోస్తేదో మరి ఒత్తరుకుంటేగా. కానీ నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, నీ తండ్రిని ప్రేమించి చూడు, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు, నీవు ఆరోగ్యకరంగా ఉంటావు. నిజంగా ఆ సినిమా ఆలీని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కోట్లకు పడగలెత్తినోడు ఆలీ. మనకు ఒక చిన్న డాబా, ఒక తాటేకిల్లు, లేకపోతే ఒక రేంజ్ మారంగానే మన అమ్మ నాన్న మర్చిపోతాం మనం. కానీ ఎన్ని డబ్బులున్నా సరే వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని, ఆ కోడలు కూడా బంగారం, ఆలి వాళ్ళ పిల్లం కూడా మంచిది, అది చాలా మంచిదా. లేకపోతే ఈరోజు అత్తల్ని ఇళ్లలో ఉంచుతున్నారా? అత్తల్ని ఇళ్లలో ఉంచట్లేదు, భార్యలు అత్తల ఇళ్లలో కాపురం చేయట్లేదు. భార్యలు ట్రెండ్ మారింది ఇప్పుడు, అంతా ఇళ్ళరెక్కలే. కానీ వాళ్ళ భార్య మంచిది, ఆలి వాళ్ళ భార్య చాలా మంచిది. వాళ్ళ అత్తని అమ్మలాగా చూసుకునేదంట, అతను కూడా వాళ్ళ అమ్మని కూతురులాగా చూసుకుని ఏది కావాల్సింది చక్కగా చేసి. నిజంగా మీరు మీ తల్లిదండ్రులు ప్రేమించండి, అనేక సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు, మీరు కూడా బ్రతుకుతారు. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిల్లో స్థిరపరచును గాక. చివరిగా ఆ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించండి. నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు కూర్చుని, అమ్మా ఇవి ఒక్కరోజే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిని మీ తండ్రిని సన్మానించి చూడండి. ఆరోగ్యంతో ఆయుష్తో యేసయ్య మిమ్మల్ని అందరినీ ఉంచును గాక. ఈ మాటలన్నీ నా ప్రభు మీ వినికిల్లో స్థిరపరచును గాక. ఒక్క క్షణం లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి.
దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీవు సన్మానించు. ఇగో ఈ మదర్స్ డే రోజు ప్రభు మనకిస్తున్న మంచి మాట. నీ తల్లిని నీవు సన్మానించు, నీ తల్లిని నీవు సన్మానించు, నీ తండ్రిని నీవు సన్మానించు. నీవు సన్మానించి చూడు, నా దేవుడు నీకు ప్రతీదీ అనుగ్రహిస్తాడు. ఎందుకు తల్లిని దేవుడు అంత ఘనంగా ఎంచాడు? ఎందుకంటే తల్లి ఆదరణని పంచగలదు. తల్లి నీ కోసం తన స్థితిని అంతటిని మర్చిపోయి ఎవరి దగ్గరైనా పాదాల దగ్గర నిలబడగలదు. ఒక చిన్న తీర్మానానికి రండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఇంత చేస్తున్నా నీ తల్లి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? వయసు అయిపోయిందని, శక్తిహీనురాలు అయిపోయిందని, ఇంట్లో వ్యక్తి మారిందని నీ తల్లిని వదిలేస్తున్నావా? ఒక చిన్న తీర్మానానికి రా, ప్రార్థన చేసుకో. అందరు మనసారా చిన్న తీర్మానానికి రండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా మార్చబడతావు. ఎందుకు తల్లిని సన్మానించాలి? నీ తల్లి ఆదరణని పంచగలదు. నీ తల్లి ఆదరణని పంచగలదు. నీ జీవితం కొరకు ఏదైనా త్యాగం చేయగలదు నీ తల్లి. తన సౌందర్యమైన, తన రక్తమైన, తన దేహమైన, తన ప్రాణమైన ఇవ్వగలదు నీ తల్లి. ఇగో ఈ మదర్స్ డే రోజు దేవుని మాటలుంటున్న దేవుని బిడ్డ, నీ తల్లి నువ్వు ఎంత ప్రేమించగలుగుతున్నావు? నీ తల్లి నువ్వు ఎంత సన్మానించగలుగుతున్నావు? యేసు ప్రభు అంత గొప్ప మనిషే తన తల్లి బాధ్యతను మరొకరికి అప్పగించి వెళ్ళాడు. బాధ్యతను వదిలిపెట్టిపోలా, బాధ్యతను పంచిపెట్టి వెళ్ళాడు. మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి, ఒక చిన్న తీర్మానానికి రండి. చివరిగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. కృపా కనికరం కలిగిన దేవా మీకు స్తోత్రం. దయాళుడా, వాత్సల్యం కలిగిన దేవా మీకు స్తోత్రం. నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మా బ్రతుకులు నీటి మీద బుడగ వంటిదని, గాలిలో పోవచ్చున్న ఆవిరి వంటిదని, ఉదయాన్నే మొలిసి ఎండ పడగానే వాడిపోయే పువ్వు వంటిదని, గడ్డి వంటిదని రాయబడి ఉంది. కానీ ఈ అపారమైన ప్రేమ చేత ఒక్కొక్క రోజు మీ దయలో, మీ కృపలో మమ్మల్ని ఉంచి కాపాడుచున్నందుకే స్తోత్రం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. నాయనా మీకు స్తోత్రం. కేవలం మీ కృప చేత మమ్మల్ని కనికరించి కాపాడుతూ మీ కృపలో భద్రపరుచుచున్నారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దూరాన సమీపాన ఈ మైక్ యంత్రం ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డకి తల్లి ప్రేమను తెలియపరచండి, తల్లి గొప్పతనాన్ని తెలియపరచండి, తల్లికున్న మంచి విలువల్ని తెలియపరిచినందుకే స్తోత్రం. ఈ మాటలన్నింటినీ స్థిరపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి. మా విశ్వాసులు చేస్తున్న చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, పాడి పంట సర్వ ప్రయత్నాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కరోనా వ్యాధి విస్తరించుచుండగా మా విశ్వాసులందరి చుట్టూ మీ అగ్ని కంచెని వేయండి. కట్టెంపొడి మందిరం విశ్వాసుల చుట్టూ, నీడిబ్రోలు మందిరం విశ్వాసుల చుట్టూ, ఇదిగో ఈ పొన్నూరు నీడిబ్రోల్లో ఉంటున్న సేవకుల చుట్టూ, సంఘాల చుట్టూ మీ కృపను ఉంచండి దేవా. మీరు కాపాడండి. ఈ ప్రాంతంలో సేవ చేయుచున్న నా చుట్టూ కూడా మీ సన్నిధిని ఉంచండి దేవా. మీకు స్తోత్రం.
మీ కృపతో నింపి కాపాడండి. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా. మరలా ప్రభా గవర్నమెంట్ నుంచి అనుమతి వచ్చేంత వరకు ఆరాధన నిలిపివేయుచుండగా నాయనా మా విశ్వాసులందరినీ కాపాడండి. ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా మీరు బలపరచండి, కాపాడండి, కృప దయచేయండి. మీ క్షేమంతో మీ కనికరంతో నింపి కాపాడి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు వాక్యముని తీర్మానించుకుని తల్లిదండ్రులు సన్మానించాలని ఒక తీర్మానంతో నిబంధన చేసుకున్న ప్రతి బిడ్డలకు నా దేవుని సన్నిధి కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, రేపు వచ్చే ఆదివారం నుంచి ఆరాధన జరగదు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ ఈ మందిరంలో జరుగుతున్న ఆరాధనని మీరు వీక్షించాలని అనుకుంటే, ఈ మందిరంలో జరుగుతున్న ఆరాధనని మీరు వీక్షించాలనుకుంటే ఫేస్బుక్ ఉన్నవాళ్ళు బుజ్జి శ్యామ్ సామర్లు అని కొడితే ఫేస్బుక్లో మీరు చూడగలరు. ఒకవేళ యూట్యూబ్లో అయితే సాయంత్రం 5 గంటలకి పాస్టర్ శామ్యుయల్ సామర్లు అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఒకవేళ మీరు ఇంటికాడే ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు ఖాళీయే కాబట్టి గవర్నమెంట్ల నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, ఒంగోలు నుంచి లైవ్ వస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపరచబడండి. దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక.